మీ ఇంట్లో చిన్న పొరలుంటే అరే అట్లా పోయి బిందెత్కరా పోరా, బుజ్జి నువ్వు పోయి బకెట్లో నీళ్లు తెపో అమ్మ, గా బియ్యం బస్తా ఆసంటకు జరుపు బిడ్డ, ఫ్రిడ్జ్ నువ్వు ఈసంటకు గుంజుకరారా జరా అని పని చెప్తారా? లేలే గాళ్ళకెట్లా చెప్తాం, పిల్లలు గంట వజన్ ఆల్లడం మోస్తారు అంటారు కదా. గావురంగా చూసుకుంటామాయే కానీ బరాబర్ మోపిస్తారు, కావాలంటే చూడుర్రి. బడి పిల్లలు అనుడు కంటే బడి కార్మికులు అనుడు కరెక్ట్ ఏమో. హాగో ఒక్కొక్కల ఈపుల ఎంతెంత బ్యాగులో మొయ్యలేక నడుము లొంగవట్టే, తక్కువ మూతకోలా మరి. మార్కెట్ లో బస్తాలు మోసినట్టు అమాలీలు పనిచేసినట్టే కావట్టే. లేత పూరలు ఇంత బరువు ఎత్తుకపోవాలంటే ఎంత తిప్పలా. చదువులు కంటే బ్యాగులు మోసుడే కష్టం అవుతుండొచ్చు, అంతటా గిదే కథ. సార్ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, నడవలేకపోతున్నాం సార్. ఇవన్నీ బాగానే వస్తాయి, ఘోరంగా ఇబ్బంది అనిపిస్తుంది. బాగా వెనక పెయిన్ వస్తుంది సార్, బాగా చేతులు నొస్తున్నాయి. ఇట్లా అంగిపోతాం కదా సార్, అది బగ్గ నొస్తాయి, చేతులు నొస్తాయి, కాళ్ళు నొస్తాయి. పూరల కష్టం చూడలేక అమ్మనాయనలే మోసుకొస్తున్నారు కొందరు. అయితే పరుగుతాను ఒక్కోసారి కడుపున వస్తుంది అంటది, నేను వచ్చి బడికి తోలేసి వెళ్తున్నా, బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నా. గందుకే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గవర్నమెంట్ బళ్ళు అన్ని పిల్లలకు బరువును తగ్గించే కార్యం పెట్టుకున్నారు. రాగానే బ్యాగులో చూస్తున్నాడు సారు. 4 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు, 9 కిలోలు. తరగతి పెరిగినట్టే మోసుడు పెరుగుతుంది అన్నట్టు. సార్ 6 టెక్స్ట్ బుక్స్, 6 నోట్ బుక్స్, 4 హోంవర్క్ బుక్స్. ఇట్లా కాదని ఒకటికెళ్ళి 5వ తరగతి దాకా 5 కిలోలకు ఎక్కువ ఉండదని డిసైడ్ చేసిరాట. 6 సబ్జెక్టులకి లేదా 7 సబ్జెక్టులకి 7 బుక్లు పెట్టాకంటే ఒకటే రఫ్ బుక్ మెయింటైన్ చేయమని 3 లేదా 4 మ్యాథ్స్ ఏమో కంపల్సరీ ఇస్తాము. ఇట్లా పిల్లలకు హోంవర్క్ ఇవ్వడం వల్ల కేవలం 3-4 సబ్జెక్టులకు సంబంధించినవే తీసుకెళ్తారు కాబట్టి ఇంటికాడి పని కొంత తగ్గించి కొన్ని వైలు స్కూళ్ళలోనే పెడుతున్నారట. టెక్స్ట్ బుక్స్ మాత్రము పాఠశాలని కొత్త డెస్కులలో పెట్టుకోమంటున్నాము. నోట్ బుక్స్లలో ఏవైతే ఈ రోజు హోంవర్క్ ఇచ్చారో గవి మాత్రమే తీసుకోమని చెప్తున్నాము. గవర్నమెంట్లకు ఇట్లా గానీ అదే ప్రైవేట్లనైతే ఇంతకంటే డబుల్ వయ్యులు, డబుల్ బరువు. ఈపుల బ్యాగు ఒక చేతిలో సర్దిపోవా. ఎంత ఎక్కువ మోస్తే అంత ఎక్కువ చదివినట్టు ఫీల్ అవుతారేమో. మీరు కూడా తగ్గిండ్రి జరా. పూరలం పంపేది చదువులకే గాని అమ్మాలి పని కాదు కదా మరి.